హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా పూరి తయారీ విధానం, నూనె పీల్చకుండా మరియు పూరీలు పొంగుతూ రావాలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు వ్యూయర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. ముందుగా తయారీ విధానం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 3 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ పూరీ పిండి, మనకు మార్కెట్లో పూరీ పిండి అంటే కూడా దొరుకుతుందండి. పూరీ పిండి అంటే ఏమీ లేదు, 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. హోటల్లో ఈ విధంగానే పూరీ తయారు చేస్తారండి. కొన్ని హోటల్లో ప్యూర్గా మైదా పిండినే వాడతారు, అందుకని మనకు హోటల్లో పూరీ వైట్ కలర్లో తెల్లగా కనిపిస్తాయి. కాకపోతే నేను హెల్తీగా ఉండడం కోసం ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లోకి 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని లేదా సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమంలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనకి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పూరి మనకి కలర్లోనే వస్తుందండి. చాలామంది ఇక్కడ షుగర్ కూడా వేస్తారు. షుగర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. షుగర్ ఎందుకు వేస్తారంటే పూరి కొంచెం కలర్ రావడానికి, కానీ మనం చేస్తుంది గోధుమ పిండితో కాబట్టి చక్కగా మంచి కలరే, బ్రౌన్ కలర్ వస్తుంది. ఇక్కడ తగినంత వాటర్ వేస్తూ పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇలాగా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండి ముద్దను తయారు చేసుకోవాలి. ఈ విధంగా పూరి పిండి మరీ మెత్తగా ఉండకూడదండి. మెత్తగా ఉంటే పూరీలు నూనె పీల్చేసుకుంటాయి. కాస్త గట్టిగానే ఉండాలి. సో ఈ విధంగా పూరీ పిండి ముద్దని తయారు చేసుకున్నాక దీనిపైన ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి పైన చక్కగా ఇలాగా కోటింగ్ లాగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, పిండిని ఇలా నొక్కి చూస్తే మనకి ఈ విధంగా పైకి వెంటనే రావాలన్నమాట పిండి. సో ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా చక్కగా వేళ్ళతో నీడ్ చేస్తూ చక్కగా పిండినంతా ఒకసారి కలుపుకొని ఈ విధంగా అన్ని పూరీలు సమానంగా వచ్చేలాగా బాల్స్ని చేసుకొని సాఫ్ట్గా ఈ విధంగా బాల్స్ చేసి పెట్టుకొని తర్వాత పూరిని ఈ మందంగా చేయాలండి, మరీ సన్నగా చేయకూడదు. మరీ సన్నగా చేస్తే మనకి పూరీలు గట్టిగా వస్తాయి, అంతేకాదు పొంగవు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లో ఉంచి తయారు చేసిన పూరిని ఆయిల్లోకి నెమ్మదిగా వేసి మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి పూరి పొంగుతుందండి. మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి పూరి పొంగిపోతుంది. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా పూరి పొంగుతూ వచ్చిందో. ఇదేనండి టిప్పు, ఇంకేమీ లేదు. మనం పూర్తిగా హెల్తీగా ఉండడం కోసం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మనకి బ్రౌన్ షేడ్ వస్తుంది. ఈ కలర్లోనే వస్తాయి పూరీలు. ఈ విధంగా మిగతా పూరీలన్నీ చేసేసుకోవడమే. జస్ట్ చిన్నగా ఇలా నొక్కితే మనకి పూరి పొంగిపోతుందండి. కాకపోతే పూరి వేసినప్పుడు నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి. చూడండి, ఈ విధంగా చిన్న టిప్స్ పాటిస్తే మనం ఇంట్లోనే చక్కగా హెల్తీగా హోటల్ స్టైల్ పూరి తయారు చేసుకొని బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ చక్కగా ఇంట్లో అందరూ కలిసి తినేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.